ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడైన యెహోవా అనగా నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఎవరు అని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. తర్వాత ఆయన మనకు చెప్తున్న మాట, భయపడకండి అని చెప్తూ ఉన్నాడు. అలాగే నీవు భయపడకుండా ఉండు, నేను నీకు సహాయం చేస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ రోజంతటిలో ఏ యొక్క అవసరమును బట్టి నువ్వు ప్రభువును అడుగుతున్నావో, ఏ అవసరము నీకు కావాలి, నాకు ఈ కోరిక ఉంది ప్రభువా అని ప్రభువుని నువ్వు కోరుకుంటూ ఉన్నావో, ప్రభు అంటున్నాడు నీకు సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉండి ప్రభు సమస్తము నీకు దయచేస్తాడు. గనుక మీరు నమ్మకము కలిగి ప్రభు సహాయము చేస్తాడని మనం నిబ్బరము కలిగి ప్రభువులో కొనసాగాలి. ప్రభు అలాగే చెప్తున్నాడు, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. ఎవరు మన కుడి చేతిని పట్టుకునేది? మన చేతులే మనము అభాగ్యులం. ఎందుకు పనికిరాని వారమైన మనల పట్ల ప్రభు యొక్క ఉన్నతమైన మహిమను చూపుతున్నాడు. గనుక ఇట్టి కృపను ప్రభు మనకిస్తూ ఉన్నందుకు ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. గనుక ఈ రోజంతటిలో ప్రభు మనకు సహాయం చేయే విధంగా ప్రభువును స్తుతించి ప్రార్థిద్దాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా. ప్రార్థన. ప్రేమ నమ్మకలేని మా దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములయ్యా. ఈ దినమును నేటి వాగ్దానమును మాకిచ్చిన గొప్ప దేవా, స్తోత్రాలయ్యా. అయా మా యొక్క అవసరములో, అయా అక్కరలో ఆదుకునే దేవుడు నీవయ్యా. అయా మీరు మాకు సమీపముగా ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయా మీరు ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. అయా మా యొక్క అవసరములకు సహాయం చేసే దేవుడు నీవు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయా నిన్నే అడుగుచున్నప్పుడు మా మొరలు ఆలకించు యెహోవావు నీవు తండ్రి. అయా నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డలైతే ఏ అవసరము చేత తండ్రి, ఏ అక్కరి చేత నిన్ను గోజారి అడుగుచున్నారో నా తండ్రి, వాళ్ళకి అవసరంలో అక్కరలో నీవు తీర్చు దేవుడు నీవయ్యా. వాళ్ళ యొక్క అవసరాలు తీర్చండి. వాళ్ళ పని బాటలో అన్నిట్లో నీ కృపను దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.